కానీ దేవుని చేతుల్లోనికి నువ్వు రావాలనంటే మెత్తనిదిగా చెయ్యబడటం తప్ప ఆ మట్టి ముద్దకి వేరే ఆప్షన్ లేదు. మెత్తగా మారితే ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడు దాన్ని. హల్లెలూయా. ఆయన చేతుల్లోనికి తీసుకుని సారి మీద పెట్టి తిప్పుతుంటే నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వెంత తిరిగినా సరే గిరగిర తిరిగేది నీకేదో వింత సంభవించడానికి కాదు, నీ మేలు కోరే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులు తిరగవచ్చు, నీ స్థితిగతులు తిరగవచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు ఎటు నుంచి ఎటు వచ్చింది నా పరిస్థితి అన్నట్లుగా నీకు ఉండొచ్చు. కానీ నువ్వు చూసుకోవాల్సింది ఒకటి, నేను ఆయన చేతిలో ఉన్నానా లేదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సారి మీద ఎప్పటి వరకు ఆ మట్టె ముద్ద తిరుగుద్ది అనంటే ఆయనకి కావలసిన షేప్ వచ్చేంత వరకు చెప్పండి తిరుగుతూ ఉంటుంది, తడపబడుతూ ఉంటుంది. ఆయనకి కావాల్సినటువంటి ఆ షేపు రాగానే ఏమవుతుందో తెలుసా? అది అక్కడి నుంచి తీసివేయబడి ఎండలో పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఎండలో పెడతారు. ఒక్కోటి ఆ కుండకి ఒకదాని తర్వాత ఒకటి ఆ పాత్రకి ఏం కలుగుద్దనంటే కాస్త శ్రమ కలుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు మీరు. ఎండలో పెట్టి కొన్ని రోజులు ఎండలో ఉంచుతాడు. ఎండ కాకకి కాలుతూ ఉంటుంది. ఆమేన్. ఎండలో కొన్ని రోజులు ఉన్న తర్వాత దాన్ని ఎక్కడ పెడతారో తెలుసా? మంటలో పెడతారు. కాల్చరా? హల్లెలూయా. దాన్ని తీసుకెళ్ళి మంటలో పెడతారు, శుభ్రంగా కాలుస్తారు. కాల్చబడిన తర్వాత నల్లగా ఉన్న దాని స్వరూపం చెప్పండి ఎర్రగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. అలాగా మారిన తరువాత, కాల్చబడిన తరువాత అప్పుడు ఆ యొక్క పాత్రను తీసి ఆ పాత్రను ఎక్కడికి పంపిస్తారయ్యా అంటే రాజుగారి గృహానికి పంపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మరి రాజుగారి ఇంటిలోనికి ఆ పాత్ర రావాలంటే ఎన్నెన్ని ప్రదేశాలను దాటుకుంటూ వచ్చిందో ఒకసారి మీరు గ్రహించగలుగుతున్నారా? ఆమేన్. రాజుగారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పాత్ర నిర్దిష్టమైన ఒక ప్రదేశంలో చక్కగా చల్లగా ఉంటుంది. ఇక అక్కడ కాల్పులు ఉండవు, అక్కడికి ఎండ చెప్పండి, అక్కడిక అగ్ని ఉండదు, అక్కడిక చెక్కుడు ఉండదు, అక్కడిక మడత పెట్టడం ఉండదు. శుద్ధనేసి టపి 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 వాయించాడుగా అంతకుముందు, వాయించాడా లేదా? ఇక ఆ వాయింపులు అక్కడ ఉండవు. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంచి చక్కగా ఆ ప్రదేశంలో ఆ నీరు తాగేటటువంటి వారికి సేద తీర్చబడడాన్ని అందించడమే ఆ యొక్క పాత్ర యొక్క లక్షణమై ఉంటుంది. అదే నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తడపబడటం, మెత్తనిదిగా చేయబడటం, అటు ఇటు శుద్ధను కొట్టబడటం, దాన్ని ఒక షేపులోనికి తీసుకురాబడటం, దాన్ని ఎండలో పెట్టబడటం, దాన్ని ఆ తర్వాత కాల్చబడటం, ఇవన్నీ కార్యక్రమాలు భూమి మీదే జరుగుతాయి. అది చెప్తూ నేను ఇటు వచ్చా. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఈ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తరువాత నీవెక్కడికి వెళ్తావయ్యా అంటే పరలోకంలో నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ అగ్ని ఉండదు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ మలచబడేది ఉండదు. అదే మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా, ఇక ఆ రాళ్ళను ఇక్కడ మలచకూడదు,
ఆ రాళ్ళను ఎక్కడ మలచాలయ్యా అంటే నిర్దిష్టమైన వేరే ప్రదేశములో ఆ రాళ్ళను మలచి వాటిని అక్కడ చెక్కి ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి చెక్కబడటాలుండు, ఇక్కడ మలచబడటాలుండు, ఇక్కడ సుత్తి దెబ్బలు వినబడకూడదు, ఇక్కడ రంపపు కోతలు వినబడకూడదు, ఇక్కడ కేవలం అమర్చటం మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. అది ఏది అమర్చబడుతుంది? సుత్తి దెబ్బకి ఓర్చుకున్నది అమర్చబడుతుంది. అవునుగా, విరగ్గొట్టబడింది సెట్ చేయబడుతుంది, పగలగొట్టబడింది సెట్ చేయబడుద్ది. రంపపు కోతతో ఆ చెట్టును వేరు చేసి దానిని చక్కగా కట్ చేసి చిత్తూరు పట్టించి పాలిష్ పెట్టించి అన్నీ కూడా పెట్టించిన తర్వాత అప్పుడు చక్కగా నీట్గా తయారు చేసి ఆ యొక్క తలుపును అక్కడ అమరిస్తే అబ్బా అద్భుతం. చూసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దానిని ఎంతగానో మెచ్చుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. సమయం లేదకి నేను ముగిస్తున్నాను. ఇక్కడ మందిరంలో నా తండ్రి ఆయన అక్కడ మందిరం కొరకు ఎక్కడ స్తంభాలను సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. మూల స్తంభముగా అక్కడ మనం ఉండుట కొరకు ఇక్కడ ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సుత్తి దెబ్బలు తగులుతుంటే కంగారు పడొద్దు, ఉలి దెబ్బలు తగులుతుంటే కంగారు పడొద్దు, రంపం చేత కోయబడుతుంటే కంగారు పడొద్దు, చిత్తూరు పెట్టబడుతుంటే కంగారు పడొద్దు. ఏంటి నాకు ఈ అనారోగ్యం అని చెప్పి కంగారు పడొద్దు, ఏంటి నీకు బాధలను కంగారు పడొద్దు, ఏంటి నాకు ఈ ఆర్థిక పరిస్థితి అని కంగారు పడొద్దు. వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, చర్చికి వెళ్తూ ఉన్నా, ఆ క్రమంలో ముందుకు సాగుతూ ఉన్నా, ఎందుకు నాకు ఈ పరిస్థితుల్లో నేను అల్లాడిపోతున్నాను, కంగారు పడొద్దు. ఒక విలువైన పనిముట్టిగా నా తండ్రి నిన్ను చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి, ఒక గొప్ప భాగ్యాన్ని పరలోకంలో నీకు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన నిన్ను చిత్తూరు పడుతున్నాడు. సంతోషించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి పనులుండో, అక్కడ పని చేసే కార్యక్రమాలు ఉండో, అక్కడ చెక్కుళ్ళు ఉండో. ఆమేన్. అక్కడంతా సంతోషమే, అక్కడంతా సమాధానమే, అక్కడంతా నెమ్మదే, అక్కడంతా ఆశీర్వాదమే, అక్కడన్ని బహుమానాలే, అక్కడంతా కిరీటాలే, అక్కడంతా ప్రతిఫలాలే. కాబట్టి ఇక్కడ నీకు శ్రమ ఎదురైనా అస్సలు కంగారు పడొద్దు, అస్సలు కంగారు పడొద్దు. దేవునికి స్తోత్రం. అదే నేను మొట్టమొదటి మాటగా చెప్పింది. ఏంటిది? ఇక్కడేమో ఫలితాన్ని ఆశించొద్దు, అక్కడేమో పని ఆశించొద్దు. చెప్పండి ఒకసారి. అంతే. అరే ఈ పని చేసిన వాళ్ళు పొగళ్ళ వీళ్ళు పొగళ్ళ అస్సలు ఆశించొద్దు. కనీసం ఒక మాట కూడా గౌరవించాలని గుర్తించాలా అస్సలు ఆశించొద్దు. దేవుని పని విషయంలో ఏం చేసినా సరే ఒకటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, దీనికి నా తండ్రి బహుమానం ఇస్తాడు. ఆమేన్. నేను ఖర్చు పెట్టిన దీనికే కానివ్వండి, కష్టపడిన దీనికే కానివ్వండి, దేవుని సన్నిధిలో ఇంత సమయం కాచుకున్న దీనికే కానివ్వండి, వాక్య ప్రకారంగా నా జీవితాన్ని సరి చేసుకుంటున్న దీనికే కానివ్వండి, ఆయన కొన్ని విషయాల్లో నన్ను వేరు చేస్తూ ఉండగా, వేరు పరుస్తూ ఆయన ఉండగా, వేరు పరచబడడానికి నేను ఇష్టపడిన విధానంలో కానివ్వండి, వీటి విషయాల్లో నా తండ్రి నీకు పరలోకంలో బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెక్కబడని దాన్ని, నరకబడని దాన్ని, కోయబడని దాన్ని, చిత్తూరు పట్టబడని దాన్ని ఏ ఇంట్లో కూడా పెట్టుకోరు. ఇది కూడా మీ హృదయంలో పెట్టుకోండి. పెట్టుకోరు. ఎందుకంటే దానికి ఒక ఆకారం ఉండదు. చెక్కబడిన దానికి ఆకారం ఉంటుంది, కోయబడిన దానికే ఆకారం ఉంటుంది, మలచబడిన దానికే ఆకారం ఉంటుంది. సంఘంలో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం చేత మనల్ని మలుస్తున్నాడుగా, తడుపుతున్నాడుగా. మనం తడపబడి ఈ వాక్యానికి, కొంతమంది అనుకుంటారు ఇది ఈ వాక్యం పలానా ఆవిడ వస్తే బాగుండేది, ఆవిడికి బాగుండేది, పలానా ఆయన వస్తే ఇంకా బాగుండేది ఈ వాక్యం, ఆయనకైతే కరెక్ట్ సూటబుల్గా దిగిపోయేది గుండెల్లో. ఆయనకు అవసరమైతే ఆయనకు వచ్చినప్పుడు మాట్లాడతాడులే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆవిడికి అవసరమైతే ఆవిడ గారు వచ్చినప్పుడు దేవుడు
మాట్లాడతాడులే. ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే అది మనకే అవసరం, నాకు అవసరం, నీకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నీటి చేత తడపబడి యజమానుని చేతుల్లో మెత్తదైన హృదయంతో వెళ్ళిపోతావా? యేసయ్యా, నీ చేతిలో మట్టెను నేనయ్యా, మలుచుము యేసయ్యా అంటూ ఆయన 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 చేతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మలుస్తాడు. ఇన్నాళ్ళు మనం ఇష్టపడలా, దానికి ఇష్టపడలా. ఎందుకనంటే కొయ్యటం అంటే ఇష్టం ఉండదు. చెప్పాక నేను ముందే కొన్ని రాళ్ళు ఎదురు తిరుగుతాయి. నన్ను కొట్టమాక అంటది కొన్ని రాళ్ళు, నన్ను కొయ్యమాక. ఏంటి చర్చికి వస్తున్నాను అలసైపోయాను ఏంటి అని అంటే కొన్ని రాళ్ళు, అలా అంటే కొన్ని జాళ్ళు, అలా అనే జాడుగా, అలా అనే రాళ్ళుగా మనం ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మలుస్తుంటే ఇది నాకు అవసరమే, ఇది నాకు అవసరమే. ఆమేన్. ఒక సుత్తి దెబ్బ పడతంటే ఇది నాకు అవసరమే. ఒక రంపముతో ఆయన మనల్ని కోస్తుంటే ఇది నాకు అవసరమే. లోక సంబంధమైంది ఏదో ఆయన మన నుంచి వేరు చేస్తుంటే ఇది నాకు అవసరమే అని గనక ఆయనకు అప్పగించుకుంటే, మెత్తని హృదయంతో తడపబడుతూ ఉంటే, ఇక చూడండి, దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా చేసి నిన్ను అక్కడ పరలోకంలో పెడతాడంటక. అన్నా, పరలోకంలో పెడతాడంట. ఈ లోకంలో ఒకవేళ నీకే గుర్తింపు లేకపోవచ్చు, ఈ లోకంలో ఒకవేళ నీకు ఎలాంటి బహుమానం రాకపోవచ్చు. నేను చెప్తున్నా, ఎక్కడ అసలు నువ్వు అసంతృప్తి చెందొద్దు. నేను చేసేది నా దేవుడికి. గట్టిగా చెప్పండి. చెవులుకున్న తుప్పు వదిలిపోయేలాగా చెప్పండి గట్టిగా. దేవుడు ప్రతిఫలం ఇస్తే చాలు. నేను చెప్పమన్నానని చెప్పారా? నిజమేనా? నిజమేనా? అంతే అంతే. ఒక పెద్ద చర్చి, దరిదాపుగా 5,000 మంది ఆ సంఘానికి వస్తారు. ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆ చర్చిలో, దరిదాపుగా 75 నుండి 80 ఏళ్ళ వయసు. ఆయనకి ఇవ్వబడిన పని ఏంటంటే, వచ్చినటువంటి వారి చెప్పులన్నీ కూడా లైన్లో పెట్టేటటువంటి పని. ఎవరికి వారు స్పీడ్లో ఎక్కడ విడిచి వెళ్ళిపోతారు కదా, కాబట్టి ఈ చెప్పుల్ని లైన్లో పెట్టాలి. మీరు ఎవరన్నా ఎడాపెడగా ఇడిచి వెళ్ళిపోతే కంగారు గుడ్లు వస్తాయి కొన్ని, విడిచి వెళ్ళిపోతే మీరేం చేయాలంటే కాస్త వాటిని లైన్లో పెట్టాలని చెప్పి ఆ డ్యూటీ వేశారు ఆ పెద్ద ఆయనకి. ఎప్పటి నుంచో ఇక అదే డ్యూటీ. ఆయన ఆ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడో తెలుసా? వాళ్ళు చెప్పులు విడిచి వెళ్ళగానే ప్రతి చెప్పు మీద కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడంట. ప్రతి చెప్పు మీద కన్నీరు కార్చి, ఒక చుక్కైనా ఆ చెప్పు మీద కన్నీరు బొట్టు ఒలికేలాగా ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈ లోకాలు ఇదే ఫస్ట్ టైం దేవుని మందిరానికి వచ్చారేమో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ బిడ్డలు నువ్వు పట్టుకోవాలయ్యా, ఈరోజు ఈ బిడ్డలు నువ్వు దర్శించాలయ్యా, ఈరోజు ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడాలయ్యా అని చెప్పి అలా కన్నీరు కరుస్తారు. కొన్ని చెప్పుల మీదేమో అయ్యా ఎన్ని బాధల్లో ఉండి వచ్చారో, ఎన్ని కష్టాల్లో నుండి వచ్చారో, ఇంకా రక్షణ పొందారో లేదో, ఇంకా పరలోకానికి సిద్ధపడ్డారో లేదో, ఇదిగో ఈ బిడ్డలను కూడా తాకయ్యా అని చెప్పి అలాగ ప్రార్థన చేసుకుంటా ఒక్కొక్క చెప్పును అలా జత పట్టుకుని లైన్లో పెడతా ఆ చెప్పుల మీద కన్నీరు కార్చుకుంటా ఆయన ఆ పనిని జరిగించేవాడు. అరే, కనీసం పెద్దోడు నన్ను కూడా ఇది లేకుండా నన్ను తీసుకొచ్చి చెప్పుల దగ్గర పడేశారు, ఏం లోకం రా ఇది అని అనుకోకుండా, ఇది నా దేవుని పని, ఇక్కడికి వచ్చేది దేవుని బిడ్డలు కాబట్టి నేను ఒక మనిషికి చేస్తున్నట్లుగా కాదు ఈ పని చేయాల్సింది, యేసయ్యకి చేస్తున్నట్లుగా ఈ పని నేను చేయాలి అని అలాగ చేస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు ఆయన సమయం అయిపోయింది, చనిపోయి పరలోకం వెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ చర్చి పాస్టర్ గారు కూడా చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఏంటంటే పరలోకంలో జరిగిన స్టోరీ. అది నీకెట్టా తెలిసి నువ్వు వెళ్ళను చూసి వచ్చావా అని అడుగుతున్నాను. నేను అప్పుడే వెళ్ళాలని కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు? దానికి కారణం ఇదే. అక్కడికి వెళ్తే పని లేదు, బహుమానమే. మరి అక్కడ బహుమానం రావాలంటే ఇక్కడన్నా వరగబెట్టాలిగా. అర్థం కాలా? ఇక్కడ శుభ్రంగా జిమ్మగా తిని బేవు అనుకుంటా చక్కగా సాగిపోతూ ఉండి, నెలకోసారి కనపడతా ఉండి, మధ్యలో వారాలు అవసరమైతే ఎగ్గొట్టేసి అట్టమని అక్కడ బహుమానం ఉంటుందా? బహుమానం కాదు, పరలోకం కూడా ఉండదు. ఈడ్స్ కాడితే వచ్చి నరకంలో పడతాం, ఇక వేరే సెక్షనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను కూడా ఏంటంటే అప్పుడే కాదు నాయనా, నీకోసం ఇక్కడ ఏదన్నా కాస్త పని చేసి, నీకోసం బతికి, కొన్ని ఆత్మలను నీకోసం రక్షించి, ఒక ఉజ్జీవాన్ని నీకు కృప ద్వారా చూసే అక్కడికి రావాలి అని ప్రార్థన చేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి చల్లగా చూస్తే అప్పుడే సావను, కంగారు పడమాకండి. హల్లెలూయా. మరి ఎలా తెలుసు అంటే పరలోక దర్శనం కలిగినటువంటి మరొక దైవజనుడు రాసిన బుక్లో చదివా ఈ సిచ్యువేషన్. నేను కొంతమందికి దేవుడు ఏ అవకాశాలను ఇచ్చాడంటే వాళ్ళు ప్రార్థనా గదిలో ఉండగానే పరలోకానికి ఎక్కిపోయేటటువంటి అనుభవాలను ఇచ్చాడు. దానియేలుకు అనుభవం ఉంది, సాధు సుందర్ సింగ్ ఆ అనుభవం ఉంది. అలాంటి కొంతమంది భక్తులకి దేవుడు డిజిఎస్ దినకరన్ గారికి అనుభవం ఉంది. అలాంటి అనుభవం కలిగినటువంటి ఆయన రాసిన బుక్లో ఈ వ్యవహారం ఉంది. తర్వాత పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయాడు పరలోకాన్ని. ఆ చెప్పులు చదువుతూ ఉన్నాడే, ఆయనకంట పరలోకంలో కిరీటం ఇచ్చాడంట యేసయ్య. సింహాసనం గోల్డ్, చిన్న బంగారం కోసం ఆడిపోతాం మనం. మొత్తం ప్యూరు. ఇక్కడ ఉన్నది పిచ్చి గోల్డ్, పరలోకంలో ప్యూర్ గోల్డ్. హల్లెలూయా. నా తండ్రి వద్దులే, తర్వాత చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్యూర్ గోల్డ్ కిరీటం పెట్టి మంచి సింహాసనం వేసి ఒక దేవదూత వచ్చి ఆయన పిలుస్తున్నాడంట. ఇట్రా అయ్యా, నీకేంటి? నాకు కాదు సార్, అదే నాకు కాదు. నా ప్లేసు ఎక్కడ? చెప్పుల దగ్గర. అక్కడ ఏదన్నా నాకు ఆ చోటు ఇస్తే కాస్త అక్కడ కన్నీరు కార్చుకుని బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటా. అమ్మో, అంత విలువైంది. నేను యోగ్యుని కాదు. మీరు పొరపడుతున్నట్లున్నారు. అట్లాంటి పొరపాట్లు ఇక్కడేం జరగవు. తాతగారు రండి, మీకే ఇది చూడండి, కావాలంటే మీ పేరుంది, ఈ కిరీటం మీద మీ పేరుంది అని చెప్పి దేవదూతలు పిలిచారంట. అవునా? నాకా? సరిగ్గా చెప్పులు కూడా సరి ఉండవు నాకు భూమి మీద. అందరు చెప్పులు కన్నీళ్ళతో తడిపి నా చెప్పుల సంగతి మర్చిపోయా. అరిగిపోయిన చెప్పులున్నాయి. అలాంటిది నాకు ఇక్కడ ఇదా అని బుర్రగొక్కుంటా ఏం చేయాలో అర్థం కాక నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈలోపు బుడింగినాల పాస్టర్ గారు వచ్చాడు అక్కడికి. మనోడు మామూలుడు కాదు, మంచి సూటు బూటు, వెనకాలోకి ఎదరో ఒక ఐదుగురు. అమ్మో హడావుడి, అబ్బో రాజకీయ నాయకుడు కూడా ఉండదు అంత బిల్డప్ అయ్యగారు ఆయనకి. దేవునికి స్తోత్రం. అబ్బా, వెళ్తుంటే టిప్ టాప్ అంట టక 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 నడుచుకుంటూ వెళ్తుంటే దోత అన్నాడు, ఆగు, ఇక్కడ ఆగాల, మరి ఆగు, ఇక్కడే ఆగు అని చెప్పి ఆపి ఇలాంటిది ఫైబర్ చైర్ ఒకటి తెచ్చేసారంట. అదే మరి ఏమిటి, నాకు ఆ భూమి మీద మంచి అద్భుతమైన సింహాసనాలు ఉండేవి, ఇక్కడ ఫైబర్ చైర్ వేశారేంటి? ఏసుబాబు ఏమన్నాడు అంతగా వేసాం, మేము చేసేది ఏమి లేదు. ఆయన ఏమంటే మేము ఏం చెప్తే అది కూర్చో. మరి తప్పదు, ఏం చేద్దామని చెప్పి దానిలో కూర్చుంటూ ఉండగా ఎదురుకుండా ఆయన కనపడ్డాడు. ఎవరో ఆల్ చర్చిలో చెప్పులు చదివేవాడు.
ఒక్కసారిగా లేచి కూర్చొని వెనక్కి తన్నాడు. ఏయ్ ఎవరెక్కడ? ప్లేస్మెంట్ మారింది. ఇది వాడికి, అది మనకి. ఏమన్నాడు? ఇది వాడికి, అది మనకి. తక్షణమే మార్పు చేర్పులు చేయుడి అన్నాడు. అట్టాన్ని మార్పు చేర్పులు ఇక్కడ ఏం చేయరయ్యా, తమరు ఎలగబెట్టిన దానికి ఇదే ఎక్కువ కూర్చో. యేసయ్య అన్నాడంట, బిడ్డ నీ సంఘం ఆశీర్వదించబడటానికి కారణం ఎవరో తెలుసా? ఆ చెప్పులు సదిరే వ్యక్తి కన్నీళ్ళే అన్నాడంట. కొట్టు చెప్పలు కొట్టు. హల్లెలూయా. నువ్వనుకున్నావు నువ్వేదో ప్రసంగాలు చెప్తే వాళ్ళందరూ చేశారని నువ్వు అనుకున్నావు. ఆ వ్యక్తి కార్చిన కన్నీళ్ళే సంఘం పెరగడానికి కారణం అన్నాడంట. కాబట్టి నీకంటే ఎక్కువ ఆ వ్యక్తి ప్రయాసపడ్డాడు, కాబట్టి నీకంటే ఎక్కువైన బహుమానం అతనికి ఇక్కడ లభించింది అన్నాడంట యేసయ్య. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉండగానే దేవుని కోసం ఏదన్నా చేయండి. గ్యారెంటీ లేదు మన జీవితాలకు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మనకంటే చిన్న చిన్న బిడ్డలు మొన్నెవరు ఆ డాక్టర్ గారు చెప్తున్నారు, ఆ పాపకో బాబుకో వయసు ఎంత అంటే 6 సంవత్సరాలంట. 6 సంవత్సరాల ఆయనకి బిడ్డకి రోజుకొచ్చి 2 సార్లు ఇన్సులిన్ చేసే అంత షుగర్ ఉందంట. టాబ్లెట్ కాదు, ఇక ఇన్సులిన్ ఇవ్వాలి. రోజుకు 2 సార్లు చేసే అంత షుగరు 6 సంవత్సరాల బిడ్డకి. పరిస్థితులు బాగోలా. దేవుడు నీకు వయసు ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, జీవితం ఇచ్చినప్పుడే వాళ్ళ మీద సనుక్కుంటా, వీళ్ళ మీద సనుక్కుంటా, వాళ్ళని తిట్టుకుంటా, ఇంకేదో రాలేదని, ఇంకేదో జరగలేదని, ఇంకేదో జరగాలని, ఇంకేదో వాళ్ళకమే ఏంది నాకు అర్థం కాదు. ఈ బ్రతుకు నా దేవుడి కోసం ఎంతవరకు నేను బ్రతుకగలుగుతున్నానని కనీసపు ఆలోచన మనకు ఉండాలి. ఏదో చర్చికి వెళ్ళిపోయి కాసేపు 4 మాటలు వినేసేసి దేవుడు యేసు ప్రభుకి నేను ఏదో పెద్ద చేసేస్తున్నాననే ఆలోచన మనం హృదయంలోంచి తీసేసుకోండి. ఒక రీతిలో గుండె కొట్టుకొనివ్వండి. అదేంటంటే, ప్రభువా నేను నీ కోసం ఏదన్నా చేయాలి, బ్రతికుండగానే ఏదన్నా చేయాలి ప్రభు. నాకు అవకాశాన్ని ఇవ్వండి నాయన, నాకు అవకాశాన్ని ఇవ్వండి నాయన. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు అమ్మిచ్చే నాన్నిచ్చే పాకెట్ మనీ దాచుకుని వాటిని ఉపయోగించుకోకుండా కాలేజీకి వెళ్ళొచ్చేటటువంటి ఒక బిడ్డ, ఏసన్న గారు పక్కూరు వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారని అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్లో పాలు పంపులు పొంది, నా ఏరియా యవన బిడ్డలందరూ చాలా చెడిపోయారు, ఇలాంటి మీటింగ్ నా ప్రాంతంలో ఈ అయ్యగారు పెడితే ఎంత బాగుంటుందో అని చెప్పి ఆశించి నా చిన్నది భయంతో వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళి దండం పెట్టుకుని అడిగింది, ఏసన్న గారు మా ఏరియాలో ఒక మీటింగ్ పెట్టరా అని. అవునా, పెడతానులే నాన్న, ప్రార్థన చేయి అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు అయిపోయింది అవకాశం మూల. మరెక్కడికో దూరం వస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి ఈ దాచుకున్న డబ్బులు మూటంతా పట్టుకుని దాచుకుని వెళ్ళి, అయ్యా మీరు మా ఊరిలో మీటింగ్ పెట్టడానికి ఒకవేళ ఆర్థికంగా ఆలోచిస్తున్నారేమో, ఇదిగోండి నేను దాచుకున్న డబ్బులు వీటితో పెట్టండి అయ్యా అని చెప్పి కొన్ని వేల రూపాయలు ఆయన చేతుల్లో పెట్టిందంట. అవి చూసి దైవజనుడు ఏడ్చాడంటండి. ఏడుపు ఎందుకయ్యా, ఈ బిడ్డలో ఈ మంట ఉంది. యవన బిడ్డలకి సాధారణంగా ఏ ఆలోచన ఉండాలి? హాయిగా, జాలీగా, హ్యాపీగా లైఫ్ని కొనసాగించేద్దామనే ఆలోచన కాదు ఉండాల్సింది. ఈ బిడ్డలో ఎలాంటి ఆలోచన ఉంది ఏంటి నాయన? పాకెట్ మనీని కూడా దాచి మరి దైవజనుడు సేవ నిమిత్తం ఇస్తే మా ఏరియాలో మీటింగ్ జరుగుద్దని చెప్పి ఆశించింది తల్లి అని చెప్పి ఆ దైవజనుడు ఏడ్చుకుంటూ ఒక బలమైన మీటింగు ఆ ఏరియాలో జరగడానికి, అనేక ఆత్మలు రక్షించబడటానికి దేవుడు అద్భుతమైన ద్వారాలను తెరిచాడంట. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో రావటం, 4 మాటలు విని వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు.
మీరేదో వచ్చినప్పుడు 2 మాటలు చెప్పటం, మీరేదో కొంత కన్విన్స్ అవ్వటం, మీరేదో కాసేపు కన్నీరు గార్చటం, మీరేదో కాసేపు రిలీజ్ అవ్వటం. కాసేపు కాదు, నీ గుండెను పగలగొట్టని గ్యారెంటీ లేవు మన జీవితాలకి. ఎప్పుడు ఈ జీవితాన్ని వదిలిపెట్టాలో తెలీదు. వదిలిపెట్టే టయానికి ఏమి సంపాదించుకుని వదిలిపెట్టాలనుకుంటున్నావు? నా ప్రశ్న అది. ఈ లోకంలో ఆస్తులు సంపాదించినా, పాస్తులు సంపాదించినా, ఇల్లు, పొలాలు, ఫ్లాట్లు ఎన్ని సంపాదించినా అందులో ఒక్కటి కూడా పరలోకం నీతో పాటు రాదు. కానీ దేవుని కోసం నువ్వు ఏదైనా చేసేది ఉంటుందే, అది వస్తుంది, నీతో పాటు పరలోకం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టంగానే ఉంటుంది. కానీ దేవుని కోసం ఏదైనా కష్టాన్ని నువ్వు ఇష్టపడ్డావు అనుకో, అది నీకు పరలోకంలో ప్రతిఫలంగా మారుద్ది. ఒకడికి నరకంలోకి వెళ్ళి పడిన తర్వాత వచ్చేసింది బీభత్సమైన పశ్చాత్తాపం. ఏమంటున్నాడు? అయ్యా, నాలాంటి వాళ్ళే నా అన్నదమ్ములు కూడా, నాలాంటి వాళ్ళే. నేనట్ట మూర్ఖున్నో నా తాతల వాళ్ళు కూడా చెప్తే ఎండరో. ఒక అవకాశం ఇవ్వయ్యా, నేను వెళ్ళి చెప్పొస్తాను 4 మాటలు. లేకపోతే నాకు పోతే అదిగో ఆ లాజరు కన్నా ఇవి చెప్పొస్తాడు వెళ్ళి. అబ్రహాము గారు అంటాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు నాయన. అక్కడికి మోషేను, ఏలియాయు దైవజనులు ఉన్నారు. వారు చెప్పినటువంటి మాటలు వినాలి, విని రక్షణ పొందాలి. అంతేగాని ఎక్కడ ఉన్నటువంటి వాడు వెళ్ళి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అక్కడ పెట్టినటువంటి వారి మాటలు విని రక్షణలోనికి రావాలి అని అబ్రహాము గారు ఉపదేశం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, టైం బాగోక అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి, అబ్బా నేను ఇంకెంత చేస్తే బాగుండేదిరా అని చెప్పి జబ్బల జరుచుకున్న అవకాశం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నెంబర్ 1, నువ్వు మలచబడాలి ఒక పాత్రలాగా. మలచబడి అక్కడ ఒక యోగ్యమైన పాత్రగా నువ్వు ఫిట్ అవుతావు. నెంబర్ 2, దేవుని కొరకు ఏదైనా చేయాలి ఇక్కడ. అది నీకు అక్కడ బహుమానంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కొర్నేలి ఆయన ఒక అధికారి. అధికారుల మనసు ఎలా ఉంటుందండి? ఏదన్నా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా కాస్త కానుకిచ్చి పంపించేసుకుంటాడంతే. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? నా ఫ్రెండ్స్ని, నా సర్కిల్ని, నా బంధువుల్ని, నా నెలవైన వారిని అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు. దానికి పేతురయ్య గారిని పిలవాలనుకున్నాడు. ఆయన్ని పిలిచి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగుల్లో వాళ్ళు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యి వారి కలలో కూడా ఊహించని రీతిలో తన కార్యాన్ని జరిగించేశాడు. అదే చెప్తున్నా, దేవుని కోసం ఏదైనా చేయడానికి మన బలహీనతను, మన బలాన్ని చూసుకుని మనం వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. ఒక ఆశ నీ గుండెల్లో రగల్ని. నీ వయసు ఏదైనా, నీ సామర్థ్యం ఎంతైనా, ఆమేన్, ఒక ఆశ మాత్రం నీ గుండెల్లో రగల్ని. ప్రభా, ఈ భూమి మీద నీ కొరకు నేను బ్రతకాలి. ఈ భూమి మీద నేను ఉండగానే నా కుటుంబం అంతటినీ రక్షించుకోవాలి. ఆమేన్. ఈ భూమి మీద నేను ఉండగానే కొందరినైనా మీ సన్నిధికి నేను నడిపించాలి. అవును, నా బాధలు నువ్వు తీరుస్తావు, నా బాధలు నేను నీతో చెప్పుకుంటున్నా. అక్కడే నా ఆత్మీయ జీవితం. చాలామంది ఆత్మీయ జీవితాలు ఇక్కడే ఉండిపోతున్నాయి. దేవుడితో చెప్పాలి కొన్ని సమస్యలు, దేవుడు తీర్చాలి. ఓహో, దేవునికి స్తోత్రం, ప్రభునామానికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, దేవుడు నాకు మంచి కార్యం చేశాడు, అక్కడితో అయిపోతుంది. ఇక అదే కాదు భక్తి. దేవుని కోసం నువ్వు ఏదైనా చేసే ఒక రోషం కలిగిన వ్యక్తిగా మార్చబడేది భక్తి. భక్తి భక్తి చచ్చిన బ్రతికిన అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని ముగించే లోపే, ఈ యాత్రను ముగించే లోపే దేవుని కొరకు ఒక రోషం కలిగిన బ్రతుకును మనం బ్రతుకుదాం. అనేకుల్ని ప్రభు చెంతకి నడిపించేటటువంటి పనిని మనం తీసుకుందాం. దానిలో మన వంతు మనం ఏం చేయగలమో అది మనం సువార్త నిమిత్తం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, ఇక నా పని అయిపోయింది కాదు. ఇంకా మన గుండెల్లో భారం
కొనసాగుతూనే ఉండాలి. ఏంటో తెలుసా? నీ కోసం ఏదైనా చేయాలి ప్రభువా, కొన్ని ఆత్మలు రక్షించబడాలయ్యా, అనేక మంది నశించిపోతున్నారయ్యా, నేను ఎప్పుడు పోతానో తెలియదయ్యా, నేను పోయేలోపు నీ కోసం నేను మండాలి, నేను పోయేలోపు నీ కోసం నేను మండాలి. సాధు సుందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, ఏ చెప్పేకి ముగిస్తా, వాళ్ళ మాస్టర్ గారి దగ్గర న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకున్నాడు. వీడు అడుగుతున్నాడు, చాలా సంతోషం అని చెప్పి చాలా సంతోషంగా ఆ మాస్టర్ ఆయన గారికి బైబిల్ ఇచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ బైబిల్ని తీసుకుని అందరు చూస్తూ ఉండగా ఆ బైబిల్ని కాల్చేశాడు. ఆ మాస్టర్ గారి గుండె చాలా కదిలిపోయింది. అయ్యో, ఎంత పని చేశాడు రా, అనవసరంగా నా చేతులతో నేను ఇచ్చాను అని చెప్పి బాగా వేదన. ఈ విషయం తన స్నేహితుడు గుండె మండించింది. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ సాధు సుందర్ సింగ్ యొక్క ఫ్రెండ్ ఒక అతను ఏదైనా ఖాళీ పీరియడ్ దొరికితే వీళ్ళు ఎక్కడో సాటి ఒక మూల కూర్చుని ప్రార్థన చేసేవాడు. ఎవరి గురించి అంటే ఇతని గురించే. ఇతను దేవుని బిడ్డని, ఇతని మీద అంత మమకారం ఉండేది కాదు ఆయనకి. సిక్కు కులానికి, సిక్కు మతానికి చెందినటువంటి ఆ వ్యక్తికి ఒకానొక రోజు హాలిడేలో ఒక పాడుపడిపోయిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో తలుపు చాటును కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఇతని ఫ్రెండ్. వీడు అసలు ఏం చేస్తున్నాడని చెప్పి ఆయన తలుపు సాటుగా వచ్చిన్నాడు. ఇంటే ఏం ప్రార్థన చేస్తున్నాడనంటే, వినండి, ఏం ప్రార్థన చేస్తున్నాడనంటే, అయ్యా యేసయ్యా, నా స్నేహితుడు తెలియక ఆ పని చేశాడయ్యా, దయచేసి క్షమించయ్యా. ఏంటిది? దయచేసి క్షమించు ప్రభు అని కన్నీళ్లతో ఏడుస్తున్నాడంట. ఆ బిడ్డని బాగు చేయి, జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంటే ఇతనికి తెలియకుండా ఆయన వచ్చి వెనకాల ఆ ప్రార్థన విన్నాడు. అంతే, ఆ రోజు నుంచి ఆయన హృదయంలో మార్పు స్టార్ట్ అయింది. ఆమేన్. నేను ఇంత వ్యతిరేకంగా ఉన్నాను కదా, అలాంటి నా గురించి ఈయన ఇంత బాధ్యతగా కన్నీళ్లు పెట్టుకుని మరి ప్రార్థన చేస్తున్నాడేంటి? అసలు ఏముందో బైబిల్లో నేను చదవాలని చెప్పి మళ్ళీ బైబిల్ తీసుకుని అదే మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వణికిపోతున్నాడు. ఒరేయ్, నీకు ఇస్తే మొన్న ఏం చేసావరా, మళ్ళీ అడుగుతున్నావు? సార్, నన్ను నమ్మండి, ఈసారి మాత్రం ఆ పని చేయను, ఖచ్చితంగా నేను చదువుతానని చెప్పి బైబిల్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి చదవటం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి మార్పు ప్రారంభమయ్యింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే చెప్తున్నా, ఎవరి జీవితం వాడిది, ఎవడు బతుకు ఎడిపోయిద్దిలో మనకెందుకులే అని చెప్పి తన స్నేహితుడు కనుక ఆ వ్యక్తి గురించి భారం కలిగి ప్రార్థన చేయకుండా ఉంటే ఒక సాధు సుందర్ సింగ్ చరిత్రలో లేకపోయేవాడేమో. ఎంతకాలానికి మనం నాకెందుకులే, నాది నేను చూసుకుందామని ఎంతకాలం? నీకెందుకు కాదు, నీకు కావాలి. నీ బంధువుల రక్షణ నీకే పట్టాలది. నీ చుట్టుపక్కల వారి రక్షణ గురించి నీకే పట్టాలి. తినటానికి, ఉండటానికి, నివసించడానికి, జీవించడానికి సంపాదించుకుంటున్నాం. మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని ఎంత కాపాడుకుంటున్నాడు, ఎంత రక్షించుకుంటున్నాడు, ఎంత ఊపిరిచ్చాడు, ఎంత ఉనికిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ప్రతి రాత్రి పగలు అమ్మ కంటే ఎక్కువగా ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు కదా. అంత కాపాడబడి ఆయన హస్తాల్లోనికి మన బంధువులు నడిపించాలి, స్నేహితులు నడిపించాలని కనీసపు ప్రార్థన గుండె కలిగి లేకపోతే ఎలా? రేపొద్దున అక్కడికి వెళితే ఏ బహుమతి లేకుండానే మనం ఉండిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో ఫలితాన్ని ఆశించొద్దు, అక్కడేమో పని నాశించొద్దు. ఏ ఫలితం నీకు కనబడకపోయినా యేసయ్య పని చేసుకుంటా సాగిపో. ఏ మనిషి నిన్ను పొగడకపోయినా, ప్రశంసించకపోయినా యేసయ్య నీకు ప్రేరేపించిన పనిని నువ్వు చేసుకుంటూ సాగిపో. ఎక్కడ వెనతిరుగు వేయొద్దు. ప్రజల ప్రశంసలపై పసలు చూడొద్దు.
వాళ్ళు పట్టించుకున్నారా, వీళ్ళు పట్టించుకున్నారా, అస్సలే వద్దు. అదృశ్య ప్రపంచంలో నిన్ను ఒక ఆయన పట్టించుకుంటున్నాడు, చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతికుండగానే 4 ఆత్మలను నేను దేవుని సన్నిధికి చేర్చాలి. ఈ వయసులోనే, నా వయసులో ఉన్న కొంతమందిని నేను ప్రభు సన్నిధానానికి చేర్చాలి అనే గుండె కలిగి, ఆశ కలిగి ఫస్ట్గా మీరు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయండి. అట్టి కృప నాకు ఇవ్వయ్యా, అట్టి యోగ్యత నాకు ఇవ్వయ్యా, అట్టి భారాన్ని నా గుండెల్లో పెట్టయ్యా, అట్టి పనివాడిగా, పనిమంతురాలుగా నన్ను చేయయ్యా. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నా విషయాల గురించే నేను ఆలోచిస్తున్నాను, కానీ నశించిపోతున్న వాళ్ళ గురించి కనీసపు ఆలోచన కూడా నాకు లేదయ్యా. ఒక్క చుక్క కన్నీరు కూడా నా గుండెల్లో లేదయ్యా. అలా గనక మనం జీవించేస్తే మన జీవితానికి ఒక అర్థమే లేదు. ప్రియదేవుని బిడ్డ, నిన్న ఆయన వేరుపరిచింది, లోకములో నుండి నిన్న ఆయన వేరుపరిచింది. నీలో ఉన్న పాప దోషాలన్నిటిని నీలో నుంచి వేరుపరిచింది. నిన్ను సారి మీద పెట్టి ఒక అమూల్యమైన పాత్రగా నిన్ను చేసింది, నిత్యరాజ్యములో ఉన్నత పొజిషన్ నీకు ఇవ్వడానికి. ఆమేన్. మాత్రమే కాదు, నువ్వు కనుక దేవుని కొరకు ఏదైనా పని చేస్తే, నా తండ్రి నీ విషయంలో ఆ యొక్క రుణాన్ని ఉంచుకోడు, ఉన్నతమైన బహుమానాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకే ఒక మాట ఏంటో తెలుసా? మనం పరిగెత్తే ఈ పరుగు బహుమానాన్ని పొందే దిశగా పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమని? నేను గాలితో పోరాడునట్లుగా నేను పరిగెత్తటం లేదు, గాలిని పట్టుకున్నట్లుగా నేను పరిగెత్తటం లేదు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన బహుమానం, కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం పరిగెత్తే ఈ పరుగే బహుమానాన్ని నిర్దేశిస్తుంది. ఎట్టబడితే అట్ట బతికేసి బహుమానం రావాలంటే రాదు. ఇక్కడ మనం దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. మన వంతు మనం ప్రభు కోసం ప్రయాసపడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోసం ప్రయాసపడదాం. నీ భవిష్యత్తు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. మరి యేసయ్య కోసం కూడా ఏదైనా ప్రయాసపడుతున్నావా? ఆమేన్. నెక్స్ట్ వారానికి కనీసం ఒక్కొక్కరితైనా నేను చెప్పాలి, మందిరానికి వెళ్దామని కనీసం చెప్పాలి. వాళ్ళు వచ్చేనో రాపోయానో తర్వాత సంగతి, కనీసం నేను చెప్పాలి. నాతో పాటు నేను కూడా నా కుటుంబస్తుల్ని తీసుకెళ్ళాలి. ఎంతకాలం నేను ఒక్కడనే వెళ్తున్నా, నా కుటుంబస్తుల్ని నేను తీసుకెళ్ళాలి. ఈ జీవము కలిగిన మాటలు వాళ్ళు కూడా వినాలి, దీవించబడాలి అనేటటువంటి ఆశతో మనం జీవిస్తే నిశ్చయముగా దేవుడు మనకు ప్రతిఫలాలను ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. ఆమేన్. పరలోకములో ఆయన మన కొరకు ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ బహుమానాన్ని మనందరము కూడా పొందుకొందుముగాక. దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.